వరికి గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి. దిక్కుతోచని స్థితిలో రైతులు 16,000 రూపాయలకు అమ్ముకుంటున్నారన్నారు. గిట్టుబాటు ధర ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో రైతులకు దక్కటం లేదని తెలిపారు. వైసీపీ హయాంలో పుట్టి వరి ధాన్యం 23,000 నుంచి 24,000 రూపాయల ధర పలికిందన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పోతునాయుడు దిబ్బలో పర్యటించి రైతులతో మాట్లాడారు. పంటలకు మద్దతు ధర కల్పించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రైతులతో కలిసి పోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వం ఈ అధికారుల మెడలు వంచైనా సరే రైతులకు న్యాయం చేసేటువంటి విధంగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు మీరు ఏదో ప్రెస్ మీట్లు పెట్టి మీకేమన్నా కింద స్థాయి అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారో క్షేత్రస్థాయిలో పర్యటించండి. ఈరోజు నేను వచ్చినటువంటి ప్రాంతాల్లో తిరగండి, వాళ్ళకి సంబంధించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయండి. ఎక్కడైనా సరే నెల్లూరు జిల్లా వ్యాప్తిగా ఎక్కడన్నా ధాన్యం కొనుగోలులో కనుక ప్రభుత్వం వెనకబడ్డా, ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించినా, రైతుల పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించినా ఉపేక్షించేది ఉండదు. తప్పనిసరిగా రైతుల పక్షాన నిలబడి రైతులకు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు పోరాటం చేస్తాం తప్ప అసెంబ్లీలో పోయి మాట్లాడతాం, చేతులు దులుపుకుంటాం ఎక్కడుంది? పాపం సోమిరెడ్డికి టైం లేదు. ఇసుక లావాదేవీలు, దానికి సంబంధించి వాళ్ళు డబ్బులు పెట్టడం, ఆమెను లెక్క పక్క చూడడం, వాళ్ళని నేను అనుకున్నంత స్థాయిలో డబ్బులు రాలేదని వాళ్ళని తిట్టడం, వాళ్ళని గొడవలు చేయడం, వ్యాపారము వాటికి సంబంధించినటువంటి వ్యవహారాలు తప్ప రైతులు ఇతర ప్రజల సమస్యలు పట్టించుకునేటువంటి ఓపిక తీరిక లేనటువంటి వ్యక్తి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వచ్చిన దురదృష్టం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మేము అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల్లో ఉండేటువంటి వాళ్ళం, ప్రజలతో తిరిగే వాళ్ళం, రైతుల సమస్యల పట్ల అవగాహన కలిగినటువంటి వాళ్ళం, రైతుల పట్ల చిత్తశుద్ధితో ప్రవర్తించేటువంటి వాళ్ళం, వాళ్ళ సమస్యలకు అండగా నిలిచేటువంటి వాళ్ళం, వాళ్ళ సమస్యలు పరిష్కరించేటువంటి దిశగా. ఎందుకంటే ఈరోజు పాపం వాళ్ళు చెప్తే బాధేసింది. మహిళలు గోడు అంటున్నారు, అన్ని రకాలైనటువంటి మాటలు చెప్పాడు ఇవ్వలేదు. వాళ్ళే చెప్తున్నారు జగనన్న ప్రభుత్వం బ్రహ్మాండం ఉంది, చంద్రబాబు ప్రభుత్వం విధంగా ఉంది, పొరపాటు చేశారు, చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రిని చేశారు. ఇది దాదాపుగా 9 నెలలకే ఈరోజు మనం చూస్తున్నాం. 3 నెలల నుంచే ప్రారంభమైంది. రాబోయేటువంటి